దగ్గర ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. గ్రూప్ 1 లో కూడా ఫలితాలు విడుదల చేసినప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి కూడా అంటున్నారు. అలాగే తెలుగు మీడియం విద్యార్థులందరికీ కూడా చాలా ఇబ్బంది జరిగింది, వాళ్ళు కూడా చాలా మందికి నష్టం జరిగిందని కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా సార్ ఈ గ్రూప్ 1 దాంట్లో కూడా అన్నిట్లలో కూడా కొంచెం ఇబ్బందులు జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. అలాగే ఇప్పుడు నిన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా దీని మీద చర్చ పెట్టడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? గత 10 రోజులుగా అంటే మార్చి 10వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. ఇవాళ ఏప్రిల్ 15th. గత 35 రోజులుగా గ్రూప్ 1 పైన వివాదం కొనసాగుతుంది. అక్రమాల దొంతరలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఎగ్జామ్స్ ఫిలిమ్స్ రెండోసారి రద్దు అయితే మూడోసారి 14 కేసులున్నా కూడా మీరు ముందుకు పెట్టి ఒక ప్రయత్నం చేశారు. అలాగే కొత్త పోస్ట్ 60 పోస్టులకు కేవలం కొత్త వారికి ఇవ్వకుండా 60 పోస్టులకు ఎలిజిబిలిటీ ఎవరు ఉండాలంటే అందరికీ అనేది, అంటే కేవలం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు 60 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు, కానీ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఇచ్చారు. ఇది రాజ్యాంగ నోటిఫికేషన్కి విరుద్ధం. అలాగే ఫిలిమ్స్లో నోటిఫికేషన్ ఉంది, మెయిన్స్లో ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఇది నోటిఫికేషన్కి విరుద్ధం. ఎక్కడ కూడా మీరు ఆ నోటిఫికేషన్లు ఇలా ఫిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి 2 నోటిఫికేషన్ ఉంటాయని చెప్పేసి ఎక్కడ కూడా పేర్కొనలేదు. పైగా దీంట్లో ఫిలిమ్స్ రాసిన దాంట్లో 40% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటే 10% మంది సెలెక్ట్ కూడా కాలేదు. దాదాపు టాప్ 100లో 44% మంది ఓసీలో వచ్చారు. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే సెలెక్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏదో అక్రమాలు అయితే జరిగినాయి. 2 సెంటర్లకి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కొన్ని సెంటర్లకి వెళ్ళి 0, ఒక్కరు కూడా సెలెక్ట్ కాని ఒక పరిస్థితి. దాంట్లో సెలెక్టర్లు కూడా అమ్మాయిలకు వేరు, అబ్బాయిలకు వేరు, తెలుగు మీడియం వేరు, ఇంగ్లీష్ మీడియం వేరు, ఇట్లా విభజన జరిగిందని ఎక్కడ కూడా లేదు. అంటే ఎన్నో అక్రమాలు చేశారు. ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమే ఇలా తెరచాటి వెనుకంగా అక్రమాలు చేసి 563 క్రీమ్ పోస్టులని అసలైన అభ్యర్థులకు దక్కకుండా కొనుగోలు ఉన్నటువంటి డబ్బులకు అమ్ముకున్నారు. మీ యొక్క రాజకీయ పదవులు ఉన్నటువంటి వారసులకు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దీనిపైన కంప్లీట్ గా సిబిఐ తెలుగు మీడియం విద్యార్థులకే అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. అంటే కంటెంట్ అనేది ఒకటే ఉంటుంది, కంటెంట్ రాసేటోళ్ళ దాంట్లో బట్టి ఉంటుంది, కరెక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా సార్. కరెక్షన్ లో లోపాలు ఉన్నాయి, ఇక్కడ కావాలని పక్కన పెట్టినట్టు కనబడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ ఉద్యోగాలు అక్రమంగా కొనుగోలు చేసుకునే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే తెలుగు మీడియం వాడు గవర్నమెంట్ స్కూల్లో పోయాడు, అక్కడ బడికి పోవడమే కష్టమైన పరిస్థితుల్లో వీడికి వచ్చిన వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు అయితే ఉండదు కదా. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళల్లో నేనేమంటున్నామంటే ఇళ్ళైతే అక్రమాలు అయితే జరిగినాయి, ఉద్యోగాలు అయితే బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్ముకున్నారు. అమ్ముకోవడం కోసమే సెంటర్లలో గందరగోళం చేశారు, హాల్ టికెట్లలో గందరగోళం చేశారు, కొన్ని సెంటర్లు కంప్లీట్గా పక్కన పెట్టారు. మీకు అవసరం ఉన్న వ్యక్తులను అవసరం కాడ వేయించుకున్నారు. ఫిలిమ్స్లోకి హాల్ టికెట్లు పెట్టారు, మెయిన్స్లోకి హాల్ టికెట్లు పెట్టారు. టోటల్గా దీంట్లో తెలుగు మీడియం వాళ్ళు రాకుండా చేశారు. కరెక్షన్ సరిగా జరగలేదు, అదే కంప్యూటర్ మ్యానిపులేటర్లుగా మార్కులున్నట్టుగా కనబడతా ఉంది. ఇట్లా ఎన్నో అంశాలలో గందరగోళం ఉంది. కంప్లీట్గా గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రధాన డిమాండ్. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం. అక్కడ కూడా వాళ్ళ లీక్ అయిన పేపర్ లీక్ అని చెప్పి కూడా అంటున్నారు. మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఇట్లా చెప్తున్నారు కదా, దానికి మీరేమంటారు? వాళ్ళు ఏమంటారు అంటే మా గవర్నమెంట్ సహాయంలో పేపర్లు లీక్ అయితే మీ పేపర్లు ఎగ్జామ్ రద్దు చేసినాం, మీ గ్రూప్ 1లో కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి, దానిపైన ఎంక్వైరీ చేయండి, దానిపైన సిట్టు దర్యాప్తు చేశాము. అంటే మా దాంట్లో అక్రమాలు జరిగితే మీరు రద్దు చేసినాం, మీ దాంట్లో అక్రమాలు జరిగినాయి, దీనిపై నిజ నిజాలు ఏందో తేల్చండి. అక్రమాలు జరిగిన టీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. మీరు కేవలం టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ఇందిరా పార్క్ ధర్నా పెట్టారు. ఎందుకంటే మీకు వ్యవస్థ ఉంది. విద్యార్థులు బయటికి వెళ్తే పోలీసులు కేసులు పెడుతున్నారు, విద్యార్థులు ఎంటబడుతున్నారు, వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేస్తారు. మీరు పార్టీ వాళ్ళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇలా కమ్యూనిస్టు వామపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఒక పైకి వచ్చి, ఎందుకంటే 563 ఉద్యోగాలు ఎప్పుడు పడలేదు, ఎప్పుడు పడవు కూడా. రేపు వీళ్ళందరూ కూడా ఎస్పీలుగా కలెక్టర్లుగా ప్రమోషన్లు పొంది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించిన వ్యక్తులు. 2 నెలలు ప్రిపేర్ అయిన 3 నెలలు ప్రిపేర్ అయిన 2024లో బీటెక్ పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం. 10 ఏళ్ళు అయినట్టు తెలుగు మీడియం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనబడదంటే కనబడతలేదు. మొత్తం మీద అక్రమాలు జరిగినాయి. అక్రమాలపైన నిగ్గు తేల్చాలా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలా, లేదా హైకోర్టు యొక్క నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని ప్రధాన డిమాండ్ చేస్తారు. అంటే బీసీ కులగణనపై మీరు ఏం చెప్తారు సార్? బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఏంటంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీల్లేదని మందకృష్ణ మాదిగా డిమాండ్ చేసి పట్టుబట్టి వాళ్ళు సాధించుకున్నారు. మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు ఏదో అసెంబ్లీలో చేశామో అవతల పడేశామని కాకుండా ఖచ్చితంగా నెల రోజులు టైం బాండ్ పెట్టుకొని కేంద్రం యొక్క మెడలు వంచి ఇంప్లిమెంట్ చేసి ఈ 42% రిజర్వేషన్లని ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటలెక్చువల్ ఫోరం కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉంది, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఇదే డిమాండ్ చేస్తుంది. దాని తరపున నేను ప్రధాన డిమాండ్ చేసేది ఏంటంటే 42 ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్ ఇస్తున్నారో బీసీ వర్గీకరణ కూడా విత్ ఇన్ ద 1 monthలో కంప్లీట్ చేసి
రాబోయే 58,000 ఉద్యోగాలలో బీసీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాలని 42% బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.